ఇప్పుడు గణితం యొక్క సూత్రాలు చూద్దాం. సూత్రాల తర్వాత ప్రాబ్లమ్స్ చూద్దాం. గోళం యొక్క ఉపరితల వైశాల్యం ఈజ్వల్ 4πr². గోళం యొక్క ఘన పరిమాణం ఈజ్వల్ 4/3πr³. గోళం యొక్క వక్రతల వైశాల్యం ఈజ్వల్ 4πr². గోళం యొక్క సంపూర్ణతల వైశాల్యం ఈజ్వల్ 4πr². ఇప్పుడు గోళం యొక్క ఉపరితల వైశాల్యం అన్నా, గోళం యొక్క వక్రతల వైశాల్యం అన్నా, గోళం యొక్క సంపూర్ణతల వైశాల్యం అన్నా ఒకటే. వీటి ఫార్ములా 4πr². అర్ధగోళం యొక్క వక్రతల వైశాల్యం ఇది 2πr². అంటే గోళం యొక్క వక్రతల వైశాల్యం 4πr², దాంట్లో సగం 2πr². అర్ధగోళం యొక్క సంపూర్ణతల వైశాల్యం ఈజ్వల్ 3πr². అర్ధగోళం యొక్క ఘన పరిమాణం ఈజ్వల్ 2/3πr³. గోళం యొక్క ఘన పరిమాణం 4/3πr³, దాంట్లో సగం 2/3πr³. కర్ణాల పొడవులు ఇచ్చినప్పుడు రాంబస్ లేదా సమచతుర్భుజం యొక్క వైశాల్యం ఈజ్వల్ అరా d1 d2. రాంబస్ యొక్క భుజాల మొత్తం ఈజ్వల్ 4a. కర్ణాల పొడవులు ఇచ్చినప్పుడు రాంబస్ యొక్క భుజం పొడవు ఈజ్వల్ అరా √d1² + d2². సంవత్సరమును ఇచ్చినప్పుడు చక్రవడ్డీ ఈజ్వల్ p(1 + r/100)n. ఒకవేళ 2 సంవత్సరములు ఇచ్చినప్పుడు p(1 + r/100)2n అని వస్తుంది. ఇక్కడ 3 సంవత్సరములు అయితే 3n ఇలా వస్తుంది అన్నమాట. ఇక ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. గోళం యొక్క ఉపరితల వైశాల్యం 616 cm² అయితే దాని వ్యాసార్థం ఎంత? గోళం యొక్క ఉపరితల వైశాల్యం ఈజ్వల్ 4πr². ఇది ఫార్ములా. ఇప్పుడు 4πr² ఈజ్వల్ 616. 4 × 22/7 × r² ఈజ్వల్ 616. r² ఈజ్వల్ 616 × 1/4 × 7/22. అంటే r² ఒకటి ఇటు ఉంచి ఈ 4 × 22/7 అటు వెళ్తే రివర్స్ అవుతుందన్నమాట. అప్పుడు మొత్తం కొట్టివేతల పోగా 49. r² 49 వస్తుంది. r ఈజ్వల్ 7. - 21 సెంటీమీటర్ల వ్యాసార్థం గల గోళం యొక్క ఘన పరిమాణం ఎంత? గోళం యొక్క ఘన పరిమాణం ఈజ్వల్ 4/3πr³. 4/3πr³ ఈజ్వల్ 4/3 × π అంటే 22/7. r వ్యాసార్థం ఎంత? 21 సెంటీమీటర్లు. కాబట్టి 21 × 21 × 21. మొత్తం కొట్టివేతల పోగా 1764 క్యూబిక్ సెంటీమీటర్లు. 3.5 సెంటీమీటర్ల వ్యాసార్థం గల గోళం యొక్క వక్రతల వైశాల్యం ఎంత? గోళం యొక్క వక్రతల వైశాల్యం ఈజ్వల్ 4πr² ఈజ్వల్ 4 × 22/7 × 3.5 × 3.5. 4 × 22/7 × 3.5కి /10 రాస్తే 35/10 × 35/10 ఈజ్వల్ మొత్తం కొట్టివేతల పోగా ఈజ్వల్ 154 cm². ఒక రాంబస్ లేదా సమచతుర్భుజము యొక్క 2 కర్ణాలు వరుసగా 10 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్లు అయితే దాని వైశాల్యం ఎంత? కర్ణాల పొడవులు ఇచ్చినప్పుడు రాంబస్ యొక్క వైశాల్యం ఈజ్వల్ అరా d1 d2. 1/2 × d1 అంటే 10 సెంటీమీటర్లు × d2 5 సెంటీమీటర్లు. 2 5 10 కొట్టేస్తే 5 × 5 ఈజ్వల్ 25 సెంటీమీటర్లు. ఇది ఫ్రెండ్స్, నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భవిష్యత్తులో మరిన్ని ఇటువంటి వీడియోస్ మీకోసం వస్తూనే ఉంటాయి.